అన్నయ్య అన్నయ్య అన్నావంటే పెట్టింటావురా నువ్వు స్కానర్. రే నీ స్కానర్లతో నా వాట్సాప్ మొత్తం నిండిపోయిందిరా. సర్లే ఎంతగాలో చెప్పు. 94 రూపాయలు ఓన్లీ. నా అంచనా ప్రకారం ఇప్పుడు నువ్వు క్యాంటీన్లో బిల్ కౌంటర్ దగ్గర ఉంటావు. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావురా నువ్వు? అదంతా ఒకప్పుడు మేము కూడా చేసిన వాళ్ళమే లేప్ప. డబ్బులు ఉన్నాయి చూడనా? పరా. The next day. అన్నయ్య లాగొద్దు, స్కానర్ పెట్టు. అకౌంట్ డీటెయిల్స్ పెడతా, ఒక 50,000 పంపి. ఏమప్పా పెద్ద అమౌంట్ అడుగుతాండావు? ఫ్రెండ్స్తో ట్రిప్కి ఏమన్నా ప్లాన్ చేస్తాండావా ఎట్లా? లేదురా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు సీరియస్ ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు. మేము ఫ్రెండ్స్ అంతా డబ్బులు వేసుకొని మనకి హెల్ప్ చేయాలనుకున్నాము. తర్వాత వాడు రిటర్న్ ఇచ్చేస్తాడులేరా. అదంతా తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ డబ్బులు పంపిస్తున్నా చూడు. ఏరా డల్లుగున్నావు? రే నీకే. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఎట్లుంది, బాగుందా? లేదురా, చనిపోయినాడు. అయ్యో పాపం, వాళ్ళ నాన్నేమో కదా వాళ్ళ ఇంటికి ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లరా? నేను కూడా అదే భయపడతానరా. మన ఫ్యామిలీకి కూడా ఇట్లయితే ఏం పరిస్థితి? మీకు ఆ పరిస్థితి రాకుండా నేను ముందే జాగ్రత్త పడినాలే. ఇందులో జాగ్రత్త పడేది ఏముందిరా, మనిషి పోయిన తర్వాత అంతే. అట్లా అనుకునే అందరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతున్నావు? టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, మీకు నచ్చిన బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జిఎస్టీ కూడా 0%, దానివల్ల కవరేజ్ కూడా డబల్ అయింది. ఇప్పుడైతే నీకు నేను ఉన్నాను, నీకు పెళ్ళైన తర్వాత నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు ఉన్నాయా? కవరేజ్ వస్తుంది. మీకు ఇదే కష్టం అనిపిస్తే ఆ ఇన్సూరెన్సే తీసుకోండి. కానీ నేను